హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఈరోజు మనతోని స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరో కాదు, డ్యాన్స్ మాస్టర్లకు అన్యాయం జరుగుతుంది, మాకు మా న్యాయం కావాలన్న ఉద్దేశంతో మన డ్యాన్సర్ సతీష్ గారు ఉన్నారు. ఈయన ఆరోపణలు ఏంటిదంటే మన ఏదైతే డ్యాన్స్ యూనియన్ ప్రెసిడెంట్ అయిన జానీ మాస్టర్ గారు మాకు అన్యాయం చేస్తున్నారు, మాకు న్యాయం కావాలి, ఆయన చాలా విషయాలు చెప్తామని మా స్టూడియోకి రావడం జరిగింది. జానీ మాస్టర్ గురించి ఆ విషయాలు ఏందో సార్ని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నం. నమస్తే సతీష్ గారు. నమస్తే. అసలు చాలా ఎక్కడ యూట్యూబ్లో చూసినా కూడా మీ హల్చలే ఉంది. జానీ మాస్టర్ గారు డ్యాన్సర్ సతీష్ అనే ఉన్నది. అసలు మెయిన్ ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయింది? అసలు మీ ఘర్షణ ఎక్కడ స్టార్ట్ అయింది? మీరేం కోరుకుంటున్నారు? అసలు వాస్తవంగా అతను ప్రెసిడెంట్ అవ్వడానికి ఏవైతే హామీలు ఇచ్చాడో ఆ హామీలు చూపిస్తాను. అంటే ఎలక్షన్స్ కన్నా ముందు, మీకు యూనియన్ ఎలక్షన్స్ కన్నా ముందు మీకు హామీలు ఇచ్చాడు. దాని గురించి మేము మాట్లాడినందుకే అచ్చా పగ పెంచుకోవడం అనేది జరిగిందండి. ఒకసారి చూడండి, అతను కాలో కూర్చొని ఇచ్చిన హామీలు. ఇది క్లియర్, ఇది మాటిస్తున్నాను. నేను మూడోది, నేను ప్రెసిడెంట్గా పోటీ చేస్తే నేను శాలరీ తీసుకోండి, నాకు శాలరీ అవసరం లేదు, నేను శాలరీ తీసుకోండి. అండ్ ప్రస్తుతానికి ఇదే నేను చెప్పాలనుకున్నది డాన్సర్స్ అందరికీ. అండ్ నా మీద ఇంకొకటి ఏదో అన్నారు, ఇది కూడా చెప్తాను. షార్ట్ టెంపర్ వెళ్ళిపోతారు అలా ఇలా అని చెప్పి, బట్ దానికి నేను ఒక క్లియర్గా నేను చెప్తున్నాను, నిలకడ ఉండదని చెప్తున్నాను. నాకు నిలకడ లేకపోతే ఇంత పెద్ద మీ అందరి సహకారంతో నేను ఇంత పెద్ద స్టేజ్కి నేను రాను. నిలకడ లేని మనిషి ఏం చేస్తాడు? ఒక దగ్గర ఉండకపోతే ఏమీ కాకుండా పోతాడు. బట్ నేను అలా కాదు కదా. నేను ఎంత నిలకడగా ఉండి ఎంత కృషి చేస్తే మీరందరూ నాకు ఎంత సపోర్ట్ చేస్తే మనం ఈ పొజిషన్లో ఉన్నాను. జానీ మాస్టర్ మీరందరూ ఈ పొజిషన్లో పెట్టారు. సో అలా అందుకని దానికి కూడా నేను చెప్తున్నాను, మీకు నిలకడ గురించి మాట్లాడుతున్నాను. నాకు ఈ హామీలో తను ఇవ్వడం జరిగింది. ఆ వీడియో కూడా చూడండి. అరే ల్యాండ్ ఎక్కడ పోయిందోరా అక్కడ నేను ఇచ్చిస్తాను రా. ఏ వ్యక్తి మీద అయితే మచ్చ పడిందో ఆ మచ్చ తీసేసి ఆయన కూడా మంచోడని నేను చూపిస్తాను. అయితే ఇతను డబ్బులు కడితే అడ్వాన్స్ 30 లక్షలు, అది నేను కట్టానని చెప్తున్నాడు. అచ్చా, ఎంత దుర్మార్గుడు అండి. అబద్ధాలు చెప్పితే కూడా అతికినట్టు ఉండాలి కదా. ఇప్పుడు మనకు పవర్లో లేనప్పుడు మనకు చెక్ పవర్ ఉంటుంది సార్. అసోసియేషన్ ఆఫీస్ వరకు మనం పని చేయనప్పుడు మనకేం పవర్ ఉంటుంది? ఎవరు పవర్ ఉంటే వాళ్ళు ఇస్తారు డబ్బులు. అవును, తెలిసిన ప్రకారం మన అంటే మన సినీ ఇండస్ట్రీకి రాజకీయానికి సంబంధం ఉండదు కదా సార్. సినిమా రాజకీయానికి సంబంధం ఉండదు. రాజకీయాలకు వెళ్ళిపోతే రాజకీయాలు వెళ్ళిపోమాడండి, అదే వ్యక్తిగత జీవితం. అతను మా అసోసియేషన్లో ఓ ప్రెసిడెంట్ ఉన్నాడు కాబట్టి మా అసోసియేషన్లో ఉన్న 5,000 మంది జనసేన అభిమానులు ఉంటారు, వైసీపీ అభిమానులు ఉంటారు, టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ వాళ్ళు కూడా ఉంటారు. అవును, మరి వేరే వాళ్ళ కోపం వస్తాయి కదా సార్, అది పద్ధతి కాదు కదా. ఇతను జనసేన అభిమాని, అది వేరే విషయం, అది వ్యక్తిగత జీవితం. నాకు కూడా పవన్ కళ్యాణ్ అంటే ఇష్టమే, మా డాన్సర్లకు మాస్టర్లకు పవన్ కళ్యాణ్ గారు అంటే మాకు ఇష్టమే. అట్లా అని చెప్పేసి యూనియన్ ఆఫీస్ ఇవన్నీ చేయడం కరెక్ట్ కాదు కదా. యాక్చువల్గా యూనియన్ ఆఫీస్ ఇది ఒక ఫ్లోర్, సగం ఫ్లోర్ కబ్జా చేసేసి గెలిచిన రోజే యాక్చువల్గా ప్రెసిడెంట్కి, సెక్రటరీకి, ట్రెజరర్కి ముగ్గురికి 3 క్యాబిన్లు ముందే చేపించి పెట్టాం. బిల్డింగ్ కట్టేటప్పుడే ఎవరి క్యాబిన్ వాళ్ళకి ఉంటుంది. ఈ ప్రెసిడెంట్ క్యాబిన్ పక్కన పడేసి దాన్ని స్టోర్ రూమ్ చేసేసి, పాత ఫైల్స్ అలా పడేసి స్టోర్ రూమ్ చేసేసి, మిగతా ఇంకా హాఫ్ ఫ్లోర్ ఉంటుంది కదా, హాఫ్ ఫ్లోర్ అది యాక్చువల్గా డాన్సర్స్ కానీ మాస్టర్స్ కానీ ఒక 20 మంది 10 మంది ఒకేసారి వచ్చినప్పుడు కూర్చోడానికి అని చెప్పేసి మాట్లాడుకోవడానికి వెయిటింగ్ హాల్ లాగా ఉండేది. ఈ వెయిటింగ్ హాల్ని సగం ఫ్లోర్ని మొత్తం కబ్జా చేసేసి, మొత్తం కర్టెన్స్ వేసేసి లోపల నుంచి డోర్కి బ్లాక్ స్టిక్కర్ వేసేసి, అంటే లోపల ఎవరు ఉన్నారో మనకు బయట నుంచి కనపడదు. అంటే అంటే ఇక్కడ లీడర్ అనేవాడు, కార్మికులకు సంబంధించి లీడర్ అనేవాడు జనానికి కనబడేలాగా ఉండి పనిచేయాలి, కనబడాలి ఎప్పుడు నిత్యం. ఇదేం కార్పొరేట్ ఆఫీస్ కాదు, ఈయన సొంత కంపెనీ ఆఫీస్ కాదు, ఈ సొంత ఇల్లు కాదండి. ఆయన లోపల కూర్చుంటే బయట ఎవరికి కనపడే, అంటే అలాగా మొత్తం క్యాబిన్ అంతా మార్చేసాడు, బ్లాక్ చేసేసి. అది తప్పు. రేపు మా యూనియన్లో గర్ల్స్ ఉంటారండి, లేడీస్ మాస్టర్స్ ఉంటారు, దాంతో ఏదో మాట్లాడడానికి లోపల వెళ్తారు, డోర్ వేస్తాడు, లోపల ఏం జరుగుతుందో ఎవరు తెలుస్తుందండి? అంటే ఏదైనా ఇష్యూ అయితే బయటకు వస్తుంది తప్ప లోపల ఏం జరుగుతుందో ఏమి తెలుస్తుంది? ఓకే, అంటే ఇంకొకటి మీరు 70% మాకు వస్తలేదు, 30% వచ్చేసి వేరే వాళ్ళకి వెళ్ళి 70% అని. కానీ జానీ మాస్టర్ గారు ఎప్పుడు కూడా ప్రిఫరెన్స్ వేరే వాళ్ళకి ఇస్తారు, తెలుగు వాళ్ళకి ఇయ్యరని చెప్పడం జరిగింది. తెలిసింది నాకు, మీరు వేరే దాంట్లో కూడా చెప్పడం జరిగింది. ఇది కూడా ఫైట్ జరుగుతుంది అంటున్నారు. ఎందుకంత ప్రిఫరెన్స్ ఇస్తాడు వేరే వాళ్ళకి, మన వాళ్ళకి ఇవ్వకుండా తెలుగు వాళ్ళకి? అంటే ఇప్పుడు ఇక్కడ ఏమైతుంది సార్, ఆయన ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పాడు, హైదరాబాద్ యూనియన్ డాన్సర్స్ దగ్గర నీ కమిషన్ తీసుకోవట్లేదని చెప్పాడు.
ప్రెసిడెంట్ అయ్యేంత వరకు తీసుకోండి. యూనియన్కి వస్తే నేను అన్ని ప్రూఫ్స్ ఇస్తాను. ఒకటి మొబైల్ ఒకటి ఉంది, ఒక చిన్న ఏంటి ప్రూఫ్? అది ప్రూఫ్ అంటే 10% అతను తీసుకోలేదని చెప్పి నేను డాన్సర్ల దగ్గర 10% తీసుకుంటలేదు అన్నాడు కదా, దానికి ఇదిగో ఇక్కడ ఉంటుంది. ఓకే, రాసి అంటే పేర్లు ఉంటాయి. ఆ పేరు పక్కన ఆ డాన్సర్కి ఎంత పేమెంట్ వచ్చింది, అసోసియేషన్కి ఒక 100 రూపాయలు పోతుంది సర్వీస్ ఫండ్. దాని తర్వాత డాన్స్ మాస్టర్కి 10% అనేది ఉంటుంది. ఒకవేళ TDS కట్ అయితే ఒక 2% TDS కట్ అయినట్టు ఉంటుంది. తర్వాత రిమైనింగ్ పేమెంట్ అతని అకౌంట్లో పడ్డట్టు ఇట్లా లిస్ట్ ఉంటుంది. ఈ లిస్ట్ బ్యాంకులోకి వెళ్ళిపోతుంది. ప్రతి షీట్ మీద జానీ మాస్టర్ పేరు లేకపోతే చూడండి. అంటే 10% ఇప్పటి వరకు తీసుకోండి సార్. కొన్ని లక్షలు తీసుకోండి డాన్సర్ల దగ్గర. నేను తీసుకోవట్లేదు, ఈ మాస్టర్ తీసుకోవట్లేదు, ఆ మాస్టర్ తీసుకోవట్లేదు అని వాళ్ళ పేర్లు చెప్పుకున్నాడు తప్ప ఇతను కూడా తీసుకున్నాడు. తీసుకోలేదు అని చెప్పి ఇప్పుడు అబద్ధాలు చెప్తున్నాడు మీడియాకి. ఇది చాలా రాను. అయితే ఎలక్షన్ టైంలో డాన్సర్లకు హామీ ఇచ్చాడు, నాకు 10% అక్కర్లేదు అన్నాడు. అది తీసుకోవట్లేదు ఎలక్షన్ దగ్గర నుంచి. అది ఇప్పుడు దానికి రావాల్సిన ఇన్కమ్ పోయింది కదా. ఇతను ఏం చేస్తున్నాడంటే దీన్ని కవర్ చేసుకోవడం కోసం బాంబే డాన్సర్స్ని, ఫారిన్ డాన్సర్ని ఎందుకు పెట్టుతారంటే వాళ్ళ మీద ఎక్కువ పర్సెంటేజ్ వస్తుంది. అది ఇప్పుడు వాడు ఇచ్చేవాడు చెప్పాడు, మనకి చెప్పాడు. కొన్ని లక్షలు ఉంటాయి తన అకౌంట్ కానీ తన భార్య అకౌంట్ కానీ నా పక్కన ఉన్న అసిస్టెంట్స్ ఉంటారు, వాళ్ళ అకౌంట్ చెక్ చేస్తే కొన్ని లక్షలు తన రెమ్యునేషన్ కాకుండా కొన్ని లక్షల రూపాయలు అక్రమార్జన అతని అకౌంట్లో పడుతుంది. ఈ డబ్బులు తీసుకొచ్చి వాళ్ళకి 2 లక్షలు ఇచ్చా, వీళ్ళకి 3 లక్షలు ఇచ్చా, వీళ్ళకి 10,000 ఇచ్చా, 20,000 ఇచ్చా, వాడు కాలేజీ ఇచ్చా అని చెప్తుంటాడు. ఇవన్నీ అంటే నువ్వు ఇచ్చి నేను ఏమంటున్నా అంటే నువ్వు ఇచ్చే ఫ్రీ డబ్బులు దానం కోసం ఇక్కడ కార్లు తీసుకోవాలి డాన్సర్లు. ఇక్కడ మా పని పోతుంది, మా పని మాకు ఇవ్వండి, మా డాన్సర్ల పర్సెంటేజ్ మాకు కరెక్ట్గా వాడండి, మాకు మేమే బతుకుతాం. మా డాన్సర్లు స్వచ్ఛంగా కష్టపడి బతికే దమ్ముంది. దానికోసం వచ్చి డాన్స్ ఆడడానికి కార్డు ఇచ్చారు, కార్డు తీసుకున్నాం మేము మా డాన్సర్లు. ఏదో కాలు ఎరిగింది, జ్వరం వచ్చింది, ఇంకేదో అయింది అని చెప్పి నువ్వు ఇచ్చే 10,000 20,000 దానం ఎవరి కోసం కావాలి. అండ్ ఇంకో విషయం, మీరు ఏదో స్టేటస్ పెడితే కూడా మీకు బెదిరింపు కాల్స్ వచ్చాయి, వేరే వాళ్ళతో కాల్ చేయించారని చెప్పడం జరిగింది. ఆ రోజు ఏం పెట్టారు స్టేటస్? స్టేటస్ అది వచ్చిందా మీకు? రాలేదా? చూపిస్తానండి. మీరు ఏం పెట్టారు? ఏం లేదు, ఇలా కాంట్రవర్సీ ఏం లేదు, తిట్టినట్టు కొట్టినట్టు ఎవరిదో ఎందుకు మీ దగ్గర జనరల్ బాడీ పబ్లిక్ మీటింగ్ ఇది. ఓకే, ఆ మీటింగ్ లో జానీ మాస్టర్ ఉన్నారా? అది ఆయననే కదా? ఓకే, పక్క పక్కగా మాట్లాడిస్తాడు. అంటే నేను ప్రెసిడెంట్ని ఇచ్చే అంటే ఎట్లా అంటే నాకు ఇప్పుడు నేను ఇప్పుడు ఎవరు మాట్లాడినా ప్రెసిడెంట్ పర్మిషన్ తీసుకొని మాట్లాడతారు. నేను పర్మిషన్ తీసుకుంటే నాకు మైక్ వచ్చి ఇచ్చేది. నేను మాట్లాడుతున్నా కదా, అది 5 నిమిషాలు కావచ్చు, 10 నిమిషాలు కావచ్చు. నేను మాట్లాడాలి సబ్జెక్ట్ మాట్లాడిన తర్వాత అతను మళ్ళీ మైక్ తీసుకొని నేను మాట్లాడిన దానికి వివరణ ఇవ్వాలి పద్ధతి ప్రకారం. నేను మాట్లాడుతుంటేనే మధ్యలో ఇచ్చే చూసాను కదా యాక్టివిటీ అనేది, కానీ ఆయనకు సుధరాయిస్తలేదు. నేను మాట్లాడే ఆయనకు సుధరాయిస్తలేవు. నేను ఏం చెప్పినా ఒక సభ్యుడు ఏదైనా క్వశ్చన్ చేసినా ఏదైనా అడిగితే తను ఏం చెప్పాలి, పలానా సతీష్ ఇలా అన్నాడు, పలానా పప్పు గారు ఇలా అంటున్నారు, ఏం చేద్దామని చెప్పి సభ్యులను ఉద్దేశించి నిర్ణయం తీసుకోవాలి, వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవాలి. నేను ఇవ్వను, నేను చెయ్యను, నా ఇష్టం అని డేబుల్ గుర్తున్నాడు. జనరల్ బలలో గుర్తుతాడు, మైకిల్ కొడతాడు. లొకేషన్ కూడా మైకిల్ కూడా వెళ్ళిపోతాడు, అగ్రెసివ్ ఉంటాడు, మైకిల్ కొడతాడు, మానిటర్ వాళ్ళు కొడతాడు. అవి చేశాడు. చేస్తేనే అతను పంపించేసి ఇంకా వేరే మాస్టర్ ఇచ్చారు ఆ సాంగ్. కోరాక్ విజయ్ మాస్టర్ తో మళ్ళీ చేపించారు. అంటే ఆ 2 రోజుల ప్రొడక్షన్ అంతా షూటింగ్ అంతా క్యాన్సిల్ కదా. అవును, వేస్ట్. అంటే దగ్గర 5 లక్షలు 10 లక్షలు నష్టమే, వాళ్ళకి 10 రూపాయలైనా నష్టం అన్నట్టే కదా ప్రొడ్యూసర్లు ఇలాంటివి చేస్తుంటారు. రామ్ చరణ్ సినిమాకు, గేమ్ చేంజర్ సినిమాకు ఒకే ఒక్క పాటకు ₹1 కోటి లాస్ చేసాడు ప్రొడ్యూసర్. బాంబే కొన్నట్లు చేతులు కలిపి స్వయంగా ప్రొడ్యూసర్ గారే చాంబర్ మీటింగ్ లో చెప్పడం జరిగింది. ₹1 లాస్, ₹1 ఎక్స్ట్రా బిల్. ఎందుకు? ఫారెన్ డాన్సర్స్, బాంబే డాన్సర్స్ అని చెప్పేసి ₹1 తీసుకుని ₹1 అడిషనల్ బడ్జెట్. ఆ ఫ్రాడ్ జరిగిన బిల్లు ₹1 అని చెప్పి ప్రొడ్యూసర్ గారు చెప్పారండి. ఇలా చేసుకుంటాడు ఆయన. అంటే ఇప్పుడు ఇతను ఏదైతే పర్సంటేజ్ చేయకుండా మా యూనియన్ సంబంధం లేకుండా హాస్టల్లో, బాంబే హాస్టల్లో వాడుకుంటుండు, ఇవన్నీ కంప్లైంట్స్ ఉన్నాయి లాస్ట్ బాడీలో. ఇవన్నీ గట్టిగా పట్టుకొని ఇది రిస్ట్రిక్ట్ చేస్తున్నా అని చెప్పేసి ఇతను ప్రెసిడెంట్గా అయితే ఇంకా నన్ను ఎవరేం చేయలేదు కదా. నేనే ప్రెసిడెంట్, ఇంకా నాకు ఎవరు కంప్లైంట్ ఇస్తారు? దానికోసమే ఆయన ప్రెసిడెంట్ అయ్యాడు, పనులు చేయడానికి కాదు. అంటే ఈ బాంబే వీళ్ళని ఎందుకంటే అంటే నేను అడుగుతున్నా, సినిమా ఫీల్డ్ కాబట్టి, డాన్సర్ కాబట్టి, ఏమైనా అమ్మాయిలు వాడుకోవడం అలాంటిది ఏమైనా ఉన్నాయా? 100% జరుగుతుంది. ఓకే, ఈయన విషయంలో ఉన్నదా? ఉన్నది.
ఓకే ప్రూఫ్ కావాలంటే నన్ను అడిగితే నా దగ్గర ఉండవు. నేను కెమెరా ఎత్తుకుని నాకు పోతాను, నేను పోలేను కాదు. నాకేం పని, నేను ఎక్కడ పడుకున్నా నాకేం, అదే ఏ పుట్టలో పడుకున్నా నాకేందండి. అచ్చా రూమర్స్ అయితే ఉన్నాయి, రూమర్స్ అయితే ఉన్నాయి. రూమర్స్ అయితే ఉన్నాయి. 100%. ఓకే అంటే జానీ మాస్టర్ ఒక కామాంధుడు అనేది ఒక రూమర్స్ ఉన్నాయి. ఓకే 100%. మా యూనియన్ అందరూ చెప్తారు. ఆ, మీకు బయట కూడా తెలిసి ఉంటుంది. అచ్చా నేను చెప్పడం అనేది కాదు, తెలుసు, అందరూ తెలుసు. ఓకే